హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే ఈవినింగ్ టు నైట్ వరకు వ్లాగ్ అయితే చేస్తానండి. ఇక్కడ వచ్చేసి దోశల కోసం పొద్దున్నే పప్పు నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఇది పప్పు కడుక్కొని ఆ నీళ్ళు ఉన్నాయి ఆవులకి ఇచ్చేస్తానండి. తర్వాత మిక్సీ పట్టి ఆ రుబ్బది పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి. తర్వాత చట్నీ కోసం ముందుగానే టమాటా అయితే నేను కోసి రెడీగా ఉంచుకున్నానండి. ఇది ముందుగా రెడీ చేసి ఉంచుకున్న దాంట్లోని ఒక గిన్నెలో వేసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి వేసి పొయ్యి మీద అయితే పెట్టానండి. తర్వాత అందులో కొంచెం ధనియాలు, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు అయితే వేసి ఉడికించుకొని ఉంచుకున్నానండి. తర్వాత అది ఉడికి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి అదైతే చట్నీ అయితే రెడీ చేసి ఉంచుకున్నానండి. తర్వాత నైట్ టిఫిన్కి దోశలు అయితే వేసానండి. ఇది మేమందరమే టిఫిన్కి దోశలు అయితే తినేసామండి ఈరోజు. ఇది పొద్దున్నే నేనైతే సామెలు అయితే నానబెట్టి ఉంచానండి. సామెలు అంటే ఏంటంటే మిల్లెట్స్లో అదొక రకమైనదండి. ఇది పొద్దున్న నానబెట్టి ఈ నైట్ అయితే వండుతామండి. నైట్ వండిన తర్వాత చల్లారిన తర్వాత అదైతే కుండలో వేసుకొని ఉంచుకుంటామండి. కుండలో వేసిన తర్వాత ఇలా క్లాత్ అయితే కట్టేసుకుంటామండి. క్లాత్ అయితే మేమైతే పొద్దున్న చల్లదన్నమే తింటామండి. ఎందుకంటే సమ్మరే కాదండి, మామూలు టైంలో కూడా మేము చల్లదన్నమే తింటాం ఇలా మిల్లెట్స్తో. ఇది క్లాత్ కట్టడంలోనే అందులో ఒక గట్ బాక్టీరియా అనేది చేరడంతో మనకి అదొక రకమైన మంచి బాక్టీరియా చేరుతుందండి. అందువల్లే మన పెద్దలు కూడా ఒకప్పుడు చల్లదన్నం తినేసే బ్రతికేవారండి. ఇప్పుడైతే టిఫిన్ అయ్యి వచ్చేసాయండి. ఇది కట్టేసి ఉంచుకున్న తర్వాత నేనైతే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. నేనైతే నైట్ అయితే మాత్రం పనులన్నీ అయిపోయిన తర్వాత నేనైతే స్టవ్ అయితే నీట్గా ఉంచుకుంటానండి. స్టవ్ నీట్గా లేకపోతే నాకైతే వంట దగ్గరికి వెళ్ళబుద్ధి కాదండి. అందుకే నేనైతే నైట్ అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేసి ఉంచుకుంటానండి. ఫస్ట్ నైట్ ఇప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేసి ఉంచుకుంటున్నానండి. తర్వాత స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నెలు అయితే వెంటనే నేను తోమేసుకుంటున్నానండి. ఇవి స్టవ్ క్లీన్ చేయకపోయినా గిన్నెలు అలా సింక్లో ఉన్న మనకి బోల్డ్ బొద్దింకలు ఇంకా చాలా పురుగులాంటి మన దగ్గర అక్కడ అయితే చేరుతూ ఉంటాయండి. మనం చేరిన తర్వాత మనం వంట కూడా చేయబుద్ధి కాదండి. మనం తెల్లవారి లేసి వచ్చేసరికి కూడా మనకే కూడా చూడడానికి కూడా చిరాకుగా ఉండడంతో నేనైతే నైటే క్లీన్ చేసుకుంటానండి. నైట్ క్లీన్ చేసుకోవడంలోని మనకైతే తెల్లవారేసరికి డ్రైగా అయిపోద్దండి. డ్రైగా అవడంతో మనకు కూడా చూడడానికి కూడా ఒక రకమైన పాజిటివిటీగా అనిపిస్తుందండి. అదే పొద్దున్నకి గిన్నెలు అవి ఉంచుకొని అవి స్టవ్ అది ఎక్కడిదక్కడ ఉంచుకున్నాం అనుకోండి, మనకి పొద్దున్న లేచి కిచెన్లోకి వచ్చిన తర్వాత కూడా మనకి చిరాకుగా అనిపించి ఆ డే మొత్తం చిరాకుగానే ఉంటామండి. అందుకనే నేనైతే నైట్ అయితే మాత్రం ఎప్పుడు కిచెన్ మాత్రం క్లీన్గానే ఉంచుకుంటానండి. ఇందులో కిచెన్ క్లీన్ చేసుకోవడంలోని మనకైతే అదొక రకమైన మంచిగా అనిపిస్తుందండి పొద్దున్న లేచేసరికి. ఇప్పుడైతే గిన్నెలు అయితే తోముకొని చూసారా చాలా గిన్నెలు అయిపోయినాయి. నేను ఎప్పుడు గిన్నెలు అప్పుడే క్లీన్ చేసి ఉంచుకున్నా సరే నైట్ అయ్యేసరికి ఎన్ని గిన్నెలు అయిపోయినాయో ఈ గిన్నెలు అయితే నేనైతే క్లీన్ చేసుకున్నానండి. గిన్నెలు క్లీన్ చేసుకొని అదైతే పక్కన పెట్టేసుకున్నాయి. తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఉంచుకున్న దాని దగ్గర ముగ్గు అయితే నీట్గా వేసుకొని ఉంచుకుంటామండి. ఈ ముగ్గు వేయడం అవసరమా అంటే అంత అవసరం కాదు కానండి, మనకు అదొక రకమైన పాజిటివిటీని ఇస్తుంది కనుక చూడడానికి కూడా మనకి బాగున్నట్లు అనిపిస్తుంది. అందుకని నేనైతే ముగ్గు అయితే వేసి ఉంచుకుంటానండి. తర్వాత ఇంటి ముందర కూడా ముగ్గు అయితే ఇప్పుడే వేసుకుంటున్నానండి. ఎందుకంటే పొద్దున్న మా అబ్బాయి స్కూల్కి వెళ్ళే పని ఉంది కనుక ఇప్పుడే వేసి ఉంచుకుంటున్నానండి. పొద్దున్న లేచి పనులన్నీ చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే కొంచెం లేట్ అయిపోద్ది. అదే కొంచెం పని తేల్చుకొని ఉంచుకున్నాం అనుకో పొద్దున్న అంత హడావిడి పడే అంత అవసరం ఉండదు కనుక నేనైతే ముగ్గు అయితే ఇప్పుడే వేసుకొని ఉంచుకున్నానండి. ఈరోజు వ్లాగ్ అండి ఇది.